నమస్తే అండి, నేను భారతి. వెల్కమ్ టు భారతి డిజైన్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి షోల్డర్స్ జారుతూ ఉంటాయి. సో దానికోసం ఏంటంటే చాలామందికి ఎలాంటి సజెషన్ తీసుకోవాలో అర్థం కాదు. అదే మనం ఏంటంటే బ్యాక్ సైడ్ డోరీస్ కానీ అటాచ్ చేసేసామనుకోండి, చాలా అందంగా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే షోల్డర్ కూడా జారకుండా ఉంటుంది. సో దానికోసం ఏంటంటే మనము స్ట్రైట్గా ఉన్న పీస్ని క్రాస్గా కట్ చేసుకోవాలండి. 2 పీసెస్ కట్ చేసుకున్న తర్వాత వాటిని మనం చూస్తుంటే మనకు అర్థమవుతుంది అది క్రాస్ ఎలా కట్ చేసాం ఏంటనేది సాగుతూ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది. ఇప్పుడు ఏంటంటే మనము చిన్నగా పెట్టేసుకోవాలండి. కుట్టు అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా మనకి, దాన్ని బట్టి చిన్నగా పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు ఈ క్రాస్గా కట్ చేసుకున్న పీస్ని మనము స్టార్టింగ్లో కొంచెం పెద్దగా కుట్టాలి. తర్వాత జస్ట్ ఒక 1/2 సెంటీమీటర్ అండి, 1/2 సెంటీమీటర్, 1 సెంటీమీటర్ కూడా కాదు, 1/2 సెంటీమీటర్ వచ్చేటట్టు మనము కుట్టుకోవాలి. అలానే మనం ఏంటంటే కుట్టేటప్పుడు వెనకాల లాగాలి, దాంతోపాటు ముందుకు కూడా లాక్కుంటూ కుట్టాలండి. ఎందుకంటే స్టిచ్ పడుతూ ఉంటే మనం ఉల్టా తీసేటప్పుడు స్టిచ్ కట్ అయిపోయి మనకి మధ్య మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. సో ఆ గ్యాప్ రాకుండా ఉండాలంటే వెనకాల లాగాలి డోరీ కుట్టేటప్పుడు, అలానే ముందు కూడా లాగుతూ కుట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో డోరీని కూడా సేమ్ అదే మాదిరిగా కుట్టేసుకోవాలండి. ఫస్ట్ పెద్దగా, తర్వాత జస్ట్ ఒక 1/2 సెంటీమీటర్, 1/2 సెంటీమీటర్ వచ్చేటట్టు మాత్రమే చూసుకోండి. అంతకుమించి ఎక్కువ వచ్చింది అనుకోండి లావుగా అయిపోతుంది డోరీ అనేది. ఇప్పుడు దీన్ని ఉల్టాయించడానికి ఒక పెద్ద సూది తీసుకోవాలండి. మనము పెద్ద సూదికి ఎక్కువ దారం ఎక్కించి పెట్టుకోవాలి. అంటే ఒక 5-6 పొరలు వచ్చేటట్టు మనం దారం ఎక్కించి పెట్టుకొని, చూడండి నేను ఎలా కుడుతున్నానో దీనిలాగా మనం కుట్టుకోవాలి. ఇప్పుడు సూదిని ముందు నుండి కాకుండా వెనక నుండి మనము లోపలికి దూర్చుకుంటూ వెనక్కి లాగుతూ ఉండాలండి. మెల్లమెల్లగా ఇలా లాక్కుంటూ రావాలి. ఒకటేసారి ఎక్కువగా లాగొద్దండి, చిక్కు పడిపోతుంది. సో దాన్ని బట్టి మెల్లమెల్లగా లాగాలి. ఇలా ఉల్టాయించుకుంటూ వచ్చామనుకోండి మనకి ఇప్పుడు తెలిసిపోతుంది డోరీ ఎంత లావు వచ్చింది ఏంటనేది. చూడండి ఎంతో సన్నగా కనిపిస్తుంది కదా మనకి డోరీ తీస్తుంటే. ఇలా వచ్చేస్తుందండి డోరీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డోరీని కూడా సేమ్ అలానే మనం ఉల్టాయించేసుకోవాలి. ఎంతో అందంగా వచ్చేసాయి కదండి డోరీస్. ఇప్పుడు వీటి కోసం ఏంటంటే మనకు బెల్స్ కావాలి. బెల్స్ కంపల్సరీ మనము డోరీకి పెడతాం కనుక, సో ఏంటంటే స్ట్రైట్గా కట్ చేసుకోవాలి పీస్ని. దీన్ని ఒక స్క్వేర్ షేప్లో మనం కట్ చేసి పెట్టుకోవాలి 2 పీసులని. ఇలా రావాలి. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఒక సమోసా లాగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ డోరీ ఏదైతే ఉందో దాన్ని మధ్యలోకి పెట్టేసుకోవాలి. మధ్యలో పెట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేసేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మనము. సో ఏంటంటే స్టార్ట్ చేసేటప్పుడు లాక్ చేయాలండి. వెనక్కి ముందుకి ఇట్లా అనగానే మనకి లాక్ పడిపోతుంది. ఇప్పుడు ఏంటంటే నిడిలు కింద దించుకొని ఇలా తిప్పి మనకి ఎంత బెల్ కావాలో దాన్ని బట్టి కుట్టేసుకోవాలి. మ్యాక్స్ అయితే చిన్న బెల్స్ అయితేనే అందంగా కనిపిస్తాయి కనుక చిన్నగానే నేను కుట్టానండి. కావాలంటే మీరు పెద్ద పెట్టేసుకోవచ్చు. ఇలా సెకండ్ కూడా సేమ్ అలానే కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని ఏంటంటే ఒక 1/2 ఇంచ్ వదిలేసి కట్ చేసేయాలి. ఇప్పుడు ఇలా ఉల్టా ఇస్తుంటే మనకి బెల్ అనేది వచ్చేసింది చూడండి. ఇంతేనండి, ఎలా కుట్టుకోవాలి డోరీ అన్నది చాలా సింపుల్. సో నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి.